అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. హరిహరాదులేక కృపా కటాక్షాలు అందరూ కూడా కలిగి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, మార్గశిర మాసంలో 4 గురువారాలు చక్కగా అమ్మవారిని పూజించుకొని అమ్మ యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా పొందారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ మహిమ ఒక మాటలో చెప్పలేనిది. అయితే పుష్యమాసంలో 4 వారాలు మనం మార్గశిర మాసంలో చేసి, పుష్యమాసంలో ఒక వారము అమ్మగారింటి కోసం చేసేది. ఎక్కడ పురాణాలలో, ఎక్కడ భాగవతాలలో, ఎక్కడ కూడా గ్రంథాలలో లేని ఈ మార్గశిర మాసంలో చేసే 5వ వారం పుష్యమాసంలో చేసే అమ్మగారింటి కోసం అనమాట. ఎంతటి మహత్యమైనది కదండి. కాబట్టి నాకు తెలిసి పెళ్ళి అయిన ఏ ఆడపిల్ల కానీ, పెళ్ళి కాని ఆడపిల్ల కానీ ఎవరు కూడా వదులుకోరు ఇంతటి చక్కటి అవకాశం. ఎందుకంటే మనకు జన్మనిచ్చిన అమ్మా నాన్న కోసం, అలాగే వాళ్ళ పుట్టింటి యొక్క సోదరుల ప్రేమ యొక్క ఐశ్వర్యం కోసం మనము చేసేదే ఈ పూజ. అలాగే మనకు కూడా సుఖశాంతులతో మనం ఉండాలని 5వ వారం మనం పూర్తి చేసుకుంటే మనం ఈ వ్రతము పూర్తిగా చేసినట్లు. అయితే నైవేద్యం ఏమి పెట్టాలి అంటే, ఈ 5వ వారం నైవేద్యము పూర్ణం బూరెలు పెట్టాలి. పూర్ణం బూరెలు మనము నెయ్యితో ఎలా చేసుకోవాలి అన్నది, అది కూడా నూనె లేకుండా డీప్ ఫ్రై లాగా కాకుండా చక్కగా ప్రతి ఒక్కరూ చేసుకునేలా రేపు అనేది పోస్ట్ చేస్తాను 2 నుంచి 3 గంటల లోపు. మీరు దానికోసం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటుగా ఇంటి ముందు ఈ రోజునే అంటే బుధవారం రాత్రి పూటనే మీరు ఇల్లు అలుక్కొని చెత్తలు ఊడ్చుకొని ఇంటి ముందు దీపాలు సిద్ధం చేసుకొని అమ్మవారి పాదాలు వేసుకొని చక్కగా చేసుకోవాలి. ఆ తర్వాత ఈసారి ఒక్కసారైనా ధనుర్మాసంలో మనము పూజ అనేది శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతంగా చేయాలన్నదే నా కోరిక. మీరు కూడా అలాగే చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ధనుర్మాసంలో ఎవరైతే అంటే ధనుర్మాసము అంటే పుష్యమాసం అన్నారు కదా, మళ్ళీ ధనుర్మాసము అంటే చాలామందికి పాపం తెలియదేమో, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ధనుర్మాసము అంటే మార్గశిర మాసంలో వచ్చే 15 రోజులు, అలాగే పుష్యమాసంలో వచ్చే మొదటి 15 రోజులు మొత్తం కలిపి ధనుర్మాసము అంటారనమాట. ఇది సూర్యదేవుడికి అంటే దేవతలకు సంబంధించిన మాసము. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని ఎవరైతే పూజిస్తారో, లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళ ఇంట కూర్చొని ఉంటారంట. కాబట్టి ఇలా తులసి మాలతో, అలాగే అమ్మకి ఇష్టమైన తెల్లని సువాసన భరితమైన మల్లె పువ్వులు కానీ, కాకడాలు కానీ, అలా ఏవైనా సెంటు జాతులతో ఇలా అలంకరించుకొని అమ్మవారికి పూర్ణం బూరెల నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవాలి. ఈ రోజు కూడా నియమాలు పాటించాల్సిందే. అవి ఏమిటంటే, తలస్నానం ముందు రోజు చేసి ఉండాలి. ఈ రోజున కేవలం మామూలు స్నానం చేయాలి, షాంపూ వేసి చేయకూడదు. పూజ అయ్యేంత వరకు కూడా నీటిని మాత్రమే సేవించాలి, వేరే ఫుడ్ అనేది తినకూడదు. దాంతోపాటుగా తల దువ్వుకోకూడదు, నూనెను పెట్టకూడదు. ఇలా అంతా పాటించాలి. అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలి. అంతకంటే ముందుగా వినాయకుడిని పూజించుకోవాలి. వినాయకుడిని పూజించి మాత్రమే మనం షోడశోపచార పూజ చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మకు తప్పకుండా పాలను సమర్పించాలి. పాలల్లో కొద్దిగా చక్కెరను వేసి, ఆ తర్వాత చక్కెర లేదా బెల్లం వేసుకోవచ్చు. ఆ తర్వాత కుంకుమ పువ్వును సమర్పించి అందులో మనం పెట్టుకోవాలి. పూర్ణం బూరెలు చేసుకోవాలి. ఈ పూజ అంతా కూడా ఉదయం 7:30 లోపు చేసుకోవాలి. 7:30 లోపు నేను పిల్లల్ని స్కూల్కి పంపించాలి, అలాగే పూజ చేసుకోవాలి, మా ఆయనకి క్యారీ చేయాలి, అయితే పూర్ణం బూరెలు చేయాలి, లేట్ అవుతుంది కదా అండి అంటే, మీరు ఉపచార పూజలలో, షోడశ ఉపచారాల పూజలలో అమ్మకి నైవేద్యముగా మీరు ఏం చేస్తారంటే పాల నైవేద్యంగా పెట్టేసి తాంబూలం పెట్టేయండి. ఆ తర్వాత పూజ అంతా అయ్యాక, కొంచెం ఫ్రీ అయ్యాక అమ్మవారికి మళ్ళీ నైవేద్యంగా పూర్ణం బూరెలు పెట్టండి. అలాగే అమ్మకి ఎంతో ఇష్టమైన, అలాగే మనకు సౌభాగ్యాన్ని ఇచ్చే కుంకుమతో కుంకుమ పూజ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ధనుర్మాసం కదా, పుష్యమాసంలో చివరి రోజు కదా, మనం 4 వారాలు కూడా ఏదో ఒక మంగళకరమైన వస్తువులతోనే మనము చేసామన్నమాట. లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, కాయిన్స్, తామర గింజలు, గోమతి చక్రాలు, పసుపు కొమ్ములు, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క వారం చేశాం కదా. ఈసారి కుంకుమతో చేయాలి అనిపించింది, సౌభాగ్యాన్ని ఇచ్చేది కదా, దానికోసమే. ఇలా పూజ ఎంత అయ్యాక ఈరోజు ఒక్క ముత్తైదువునైనా ఇంటికి పిలిచి వారికి తాంబూలాన్ని మీ స్తోమతను బట్టి ఇవ్వండి. ఆ తర్వాత 4 వారాలు మేము మార్గశిర మాసంలో 1 వారం మిస్ అయింది, 2 వారాలు మిస్ అయ్యాయి అన్న వాళ్ళు ఈ వారం చేయొచ్చా అంటే చేయవచ్చు. 4 వారాలు చేయలేదు, ఇప్పుడే తెలుసుకుంటున్నాను ఈ మార్గశిర మాసం గురించి, ఈ వారం చేయవచ్చా అంటే చేయవచ్చు. అయితే మేము అప్పుడు నైవేద్యం ఏం పెట్టాలి అంటే, వేరే నైవేద్యాలు పెట్టకూడదు. కాకపోతే పరమాన్నం అమ్మవారికి ఇష్టం కదా, అయ్యవారికి ఇష్టం కదా, కాబట్టి పరమాన్నం చేసి దాంతోపాటుగా పూర్ణం బూరెలు చేయండి. లేదా పరమాన్నం చేయకపోయినా పూర్ణం బూరెలు పెట్టడానికి చేయండి. ఎందుకంటే పూర్ణం బూరెలు అంటే అందులో ఉన్న పూర్ణము, తీయదనం అనేది గర్భసంచికి సంబంధించిందనమాట. ఏవైనా గర్భ దోషాలు ఉంటే కూడా తొలగిపోయి పిల్లల కోసం ట్రై చేస్తున్న పిల్లలు కలుగుతారు. పిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళ వృద్ధి అనేది చాలా మంచిగా అయితే ఏర్పడుతుంది. ఇలా పూజ చేసుకోవాలని అనుకుంటున్నాను. అసలు స్కిప్ చేయకండి ఈ మార్గశిర గురువారాలు. ఈ ఇయర్ మీరు మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా చేసుకోండి. ఈ పుష్యమాసంలో ప్రతి గురువారము, అలాగే ప్రతి శుక్రవారము కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలని అనుకుంటున్నాను.
అయితే మాకు జనవరి 2 కూడా మిస్ అవుతుందండి. మేము నెక్స్ట్ వారం చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. కానీ అప్పుడు నైవేద్యాలు పెట్టాలి, తలస్నానం అనేది షాంపూతోనే చేయాలని నియమాలైతే పాటించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మార్గశిర గురువారానికి 5వ వారం అనేది పుష్యమాసంలో వచ్చే మొదటి వారమే ప్రాముఖ్యత అన్నమాట. కాబట్టి ఇలా చేసుకొని మీరు ఆ లక్ష్మీదేవి యొక్క పాత్రులై అందరూ కూడా సుఖశాంతాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, ఒక ఫ్రీ సబ్స్క్రైబే కదండి, నా ఛానల్ని మీరు ఒక మంచి స్థాయిలోకి పెట్టాలని కోరుకుంటున్నాను. అలాగే అందరికీ కూడా షేర్ చేయండి దీని యొక్క ప్రాముఖ్యత గురించి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.